మహేష్ బాబు లాంటి హైటు, ప్రభాస్ లాంటి కన్నులు, అల్లు అర్జున్ లాగా కలర్ మెయింటైన్ చేస్తే పక్కా అలా. మీరు కూడా 9 అయి ఉండాలి కదా. నేను ఎప్పటికైనా పోయినసారి ఎన్ని వీడియోలు చూడుకోండి, నేను లవ్ అనే పదం అసలు ఎంకరేజ్ చేయను నేను. అది వేస్ట్, చెత్త. ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఎవడన్నా జెన్యూన్ ఎవడు లేడు. లవ్ అంటే అసలు ఈ సీజన్లో లవ్ అనేది పదమే లేదు. సారీ ఈ జనరేషన్లో లవ్ అనే పదమే లేదు. ఏదైనా ఒక అమ్మాయిని నార్మల్గా ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా లవ్ అనే 2 అక్షరాలను పెట్టుకొని టైంపాస్ చేస్తున్నారు. లవ్ అని ఏ అమ్మాయి అయినా అబ్బాయి దగ్గర ఏది లేవు. సిన్సియర్ లవ్ అనేది లేదు, టైంపాస్. నీతో నేను ఉంటా, నీతో నేను టైంపాస్ చేస్తాను, నీతో నేను సినిమాలకి పబ్బులకి తిరుగుతా అని చెప్పుకోలేక లవ్ అనే 2 అక్షరాలను యూజ్ చేసుకొని తిరుగుతున్నారు అంతే. వాళ్ళ పని వీళ్ళ పని అంతా అయిపోయిన తర్వాత నీ దారి నీది, నా దారి నాది అంతే. లేదు, నేను ఎప్పటికైనా పోయినసారి ఎన్ని వీడియోలు చూడుకోండి, నేను లవ్ అనే పదం అసలు ఎంకరేజ్ చేయను నేను. అది వేస్ట్, చెత్త. ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఎవడన్నా జెన్యూన్ ఎవడు లేడు. ఎన్ని రోజులు ఉంటున్నారు? లైఫ్ టైమా? బా అన్న, ఇప్పుడు లవ్ చేసుకున్నాడు పార్క్లో, సపోజ్ ఇప్పుడు లవ్ చేసుకున్నాడు, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ అమ్మాయితో రాడు. అమ్మాయి కూడా రాదు పెళ్ళి కూడా చేసుకోడు. ఏమంటాడు తెలుసా, జస్ట్ నేను ఇక్కడి వరకు నీతో ఉన్నాను, మా ఇంట్లో నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు, నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు జాబ్ చేయాలని ఉంది, నాకు మనీ సంపాది. మరి ఇంట్లో ఏం నేను అమ్మాయిలు ఎంకరేజ్ చేయట్లేదు, నేను అబ్బాయిలు ఎంకరేజ్ చేయట్లేదు. అసలు వాళ్ళది చెత్త అని చెప్తున్నా. వేస్ట్, ఇద్దరు వేస్ట్. అన్న కెమెరా ఉంది కాబట్టి నేను మాట్లాడలేకపోతే మీకు తెలిసింది కదా ఆల్రెడీ. లవ్ లేదు. ఒక విషయం చెప్తున్నా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఫస్ట్ లైఫ్లో అనేది సెటిల్ అవ్వండి. సెటిల్ అయిన తర్వాత ఎవడైనా సరే మన దగ్గరకు వస్తాడు అంతే. ఇంకా ఇప్పుడు మీరు మాట్లాడినట్టే సెటిల్మెంట్ మాట్లాడుతున్నారు. మీరు సెటిల్మెంట్ గురించి మాట్లాడితే 25 years వచ్చే వరకు వాడికి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. దాని తర్వాత జాబ్ వచ్చి అవన్నీ చేసుకునే వరకు అమ్మాయి ఉండదు, వాడు నచ్చిన అమ్మాయి ఉండదు, వేరే అమ్మాయిని చేసుకోవాల్సి వస్తుంది. అంటే వాడు సెటిల్ అయ్యే టైం వచ్చేసి 30 years వస్తుంది. అప్పటిదాకా అమ్మాయి గురించి వెయిట్ చేసుకుంటుంటే అమ్మాయి వెళ్ళిపోతుంది మధ్యలో. అంటే మన పరిస్థితి అది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య ఉండాలి కదా. నేను ఇలా చేస్తున్నాను, ఇలా సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. 25 years లవ్ చేస్తే సపోజ్ ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంది, వాడు సెటిల్ అవ్వలేదు, అక్కడ డబ్బులు లేవని చెప్పి చేసుకుంది. తర్వాత వాడు అంతా టైం అంతా తిరిగిపోయిన తర్వాత నాకు అవసరం లేదు, మా ఇంట్లో గవర్నమెంట్ జాబ్ అని చూస్తున్నాడు, అది చూస్తున్నాడు అని చెప్పి ఇద్దరు అయిపోయింది బ్రేకప్. అని దాని వాడతారు నాది అంతే. ఇవన్నీ సొల్లు ఏముండదు, అంతా ఒకటే చెప్తున్నాను. తిరిగి నిన్నే పెళ్లి చేసుకుంటా, నువ్వంటేనే ఇష్టం, ఇప్పటివరకు ఎవరిని అలా చూడలేదు, ఈ చెప్పే సొల్లు మాటలకే పడిపోతారు అమ్మాయి సగం. ఈ చెప్పే సొల్లుకే పడతారు సగం మంది. వామ్మో నీ అంత ఐశ్వర్యరాయ్ నా ముందు లేదు, ఎవరు లేరు, నిన్ను మించిన దేవత లేదు, మా అమ్మ తర్వాత మా అమ్మ లాంటి దానివి నువ్వు అని చెప్పి అమ్మ తర్వాత బిగ్ బాస్ 10 కి మీరు వెళ్తున్నారు. బిగ్ బాస్ లోకి వెళ్తా అంటున్నారు కదా. లైక్ ఎట్లా అంటే మీరు ఒక రిలేషన్షిప్ ని లవ్ ట్రాక్ ని నడిపియాలని చెప్తే నడిపారు అక్కడ లోపలికి వెళ్ళినాక. నేనా ఏం పరంగా అది మొత్తం సోషల్ మీడియా మొత్తం గలీజ్ అయిపోతాం కన్నా. ముందులో మా పేరెంట్స్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. అంటే ఇష్టం కదా, మరి అక్కడ ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ చేయాలి. టాస్క్ ఇస్తాం, గేమ్ ఆడతాం, మాట్లాడతాం, తిట్టుకుంటాం, ఏడుస్తాం, అదంతా ఇది కదా. రీసెంట్ టైం లో జరిగింది కదా, డెమోన్ పవన్ కును రితికా చౌదరికి వాళ్ళ లవ్ ట్రాక్ నడిపేయాలని చెప్పి ముందే వాళ్ళు అగ్రిమెంట్ తీసుకున్నారు. అలాంటిదే మీకు వస్తే అది లేదన్న, వాళ్ళు జస్ట్ చేస్తారా? మహేష్ బాబు లాంటి హైటు, ప్రభాస్ లాంటి కన్నులు, అల్లు అర్జున్ లాగా కలర్ మెయింటైన్ చేస్తే పక్కా అలా. మీరు కూడా 9 అయి ఉండాలి కదా. అవన్నీ కావాలి. బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో అయితే వచ్చింది కదా, సో ఈసారి కామన్ పీపుల్ ని తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా? తీసుకుంటారు కామన్ పీపుల్ని తీసుకుంటేనే కదా మనం అందరం కూడా చూస్తాం, లైక్ ఎంటర్టైన్గా ఫీల్ అవుతాము. సెలబ్రిటీస్తో ఉండి లైక్ వాళ్ళు ఎలా వస్తున్నారు ఏంటి అని తెలుసుకుంటాము. సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? సెలబ్రిటీస్ ఈసారి అయితే అంత ఎవరు అనుకోవట్లేదు, వీళ్ళే సర్టెన్ పీపుల్ వస్తున్నారని. సో చూస్తున్నాం. మొన్నటి వరకు రైతు బిడ్డ, తర్వాత జవాన్ బిడ్డ అని చెప్పేసి అన్నారు కదా, ఈసారి ఏ బిడ్డ రాబోతున్నారు? ఏమో అంత క్లారిటీ అయితే లేదు ఇప్పుడైతే. ఇప్పుడు అంత ఎవరు ఫోకస్ చేయట్లేదేమో నాకు తెలిసి, అందుకని అంటున్నారు బయట రూమర్స్ అయితే వస్తున్నాయి. నాకైతే వాళ్ళు ఉన్న పొజిషన్కి రారేమో అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఎవరిదైతే కాంట్రవర్సీ నడిచిందో వాళ్ళందరూ కూడా వస్తారని చెప్పి టాక్ నడుస్తుంది. మంగ్లీ కావచ్చు, అశ్వరెడ్డి కావచ్చు, మళ్ళీ విష్ణుప్రియ కావచ్చు, వీళ్ళంతా కూడా సో వస్తారని మీరు అనుకుంటున్నారా? వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వస్తే బాగానే ఉంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు అందరూ. ఎందుకంటే మంగ్లీ బాగా పాడుతుంది పాటలు, తను మంచిగా సింగర్ కాబట్టి
సో ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు పీపుల్. లాస్ట్ 2 times చూసుకుంటే సామాన్యులే గెలిచారు. అవును. ఈసారి ఎలా ఉండబోతుంది అంటే సెలబ్రిటీస్ వైపే మద్దతు పలికి ఎలా కనిపిస్తున్నారు అంటే పాపంలే అని జాలిపడి. అలా ఏం ఉండదు, వాళ్ళు ఎలా గేమ్ ఆడితే అలానే ఓట్ చేస్తారు అందరూ. ఓకే. చూడాలి. సో అగ్ని పరీక్షకి ఇప్పుడు 12 నుంచి మంత్ 20 దాకా అప్లై చేసుకోవాలంట. మీరేమైనా అప్లై చేసిన ఇంట్రెస్ట్ ఉందా? లేదు, ఇప్పుడైతే ఏం ఇంట్రెస్ట్ లేదు. అసలు ఉందా? బిగ్ బాస్ లేదు అంత ఎందుకు? లేదు. అంటే అందరూ మనకు నచ్చిన వాళ్ళు అందరూ కొంచెం హైయర్ పొజిషన్స్లో ఉన్నారు కదా, వాళ్ళు రారు కదా, సో అందుకని. ఉప్పుల్ బాలు వస్తారని చెప్పి టాక్ నడుస్తుంది. మరి ఉప్పుల్ బాలు వస్తే ఎలా ఉంటుంది? మీ ఒపీనియన్ చెప్పండి. నాకైతే రారేమో అనిపిస్తుంది. ఎందుకు పంపించరా సామాన్య ప్రజలు? ఆయన సామాన్యం అని కాకపోతే అంత ఏమో అంత ఇంట్రెస్టింగ్గా పీపుల్ చూడరేమో అనిపిస్తుంది. వచ్చింది కదా, లైక్ సెలబ్రిటీస్కి వచ్చింది, కామన్ పీపుల్కి కూడా వచ్చింది. ఆట చూసి ఓట్లు వేస్తారంటారా లేకపోతే సింపతి వల్ల ఓట్లు వేస్తారు? సింపతి వల్ల అయితే కొన్నిసార్లు అయ్యింది, ఆట వల్ల అయితే మ్యాక్సిమం వేస్తున్నారు, ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి. మీ పరంగా బిగ్ బాస్ అంటే స్క్రిప్టెడా రియాలిటీ షోనా? ఇట్స్ అంటే అది రెండు లాగా ఉంటుంది, స్క్రిప్టెడ్ ఉంటుంది, రియాలిటీ షో లాగా కూడా ఉంటుంది, అలా మనకు చూపిస్తారు. అసలు బిగ్ బాస్ వల్ల ఉపయోగం ఏంటి చూసే ఆడియన్స్? చూసే అంటే ఎంటర్టైన్మెంట్ చూస్తాము, సో మనం కొద్దిసేపు ఉండి నవ్వుకోవచ్చు. ఇంట్లో మమ్మీ వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, లైవ్ అయినా ఏదైనా సరే. లవ్ ట్రాక్స్ అనేది వాళ్ళ ఒపీనియన్, అది మనం చెప్పలేము. కొంతమంది వాళ్ళు ఉంటారు కాబట్టి వీ కెనాట్ సే లైక్ దట్.